హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో వేసవిలో ఎంతో చలవ చేసే ఎంతో కమ్మనైన బియ్యం పెసరపప్పు పాయసం చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. దీనికోసం ముందుగా నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో ముప్పావు వంతు భాగం పెసరపప్పు, మిగిలిన పావు వంతు భాగాన్ని బియ్యాన్ని తీసుకున్నాను. నేను రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి, మీరు ఏ బియ్యానైనా తీసుకోవచ్చు. పాయసాలకైనా పరమాన్నాలకైనా రేషన్ బియ్యం చాలా బాగుంటాయండి. పెసరపప్పు బియ్యాన్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగి మంచినీళ్ళు వేసుకుని అరగంట నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి వేడయ్యాక ముందుగా బాదం జీడిపప్పు పలుకులు వేసుకొని అవి కొంచెం వేపుకోవాలి. అవి కొంచెం వేగాక తర్వాత కిస్మిస్లు వేసుకొని దోరగా వేపి ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కిస్మిస్లు ముందుగా వేస్తే మాడిపోతాయి కాబట్టి చివర్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే స్టవ్ పై మరొక గిన్నె పెట్టి మనం ఏ బౌల్తో అయితే బియ్యం పెసరపప్పు తీసుకున్నామో అదే బౌల్తో 1.5 కప్పు బెల్లం తురుము, 1/2 కప్పు వాటర్ వేసుకుని బెల్లం కరిగించుకోవాలి. జస్ట్ బెల్లం కరిగితే చాలండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత వేరొక బౌల్లోకి వడకట్టుకోవాలి. ఈ విధంగా వడకట్టడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే పూర్తిగా తొలగిపోతాయి. ఈ వడకట్టిన బెల్లం పాకాన్ని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. తర్వాత జీడిపప్పు కిస్మిస్లు వేపుకున్న అదే నేతి గిన్నెలో నానబెట్టిన పెసరపప్పు బియ్యాన్ని వేసుకుని మంచి సువాసన వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి. పెసరపప్పు బియ్యం దోరగా వేగాక 3 కప్పులు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపి ముందు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక పొంగు వచ్చాక లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. పెసరపప్పు బియ్యం పూర్తిగా ఉడికాక 5 కప్పులు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. పచ్చి పాలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది బాగా ఉడికి దగ్గరికి అయ్యాక వడకట్టి పెట్టుకున్న బెల్లం పాకాన్ని వేసుకోవాలి. బెల్లం పాకాన్ని పూర్తిగా చల్లారాక వేసుకోవాలండి, లేకపోతే పాలు విరిగిపోతాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాలు ఉడికించాలి. ఇలా దగ్గరికి అయ్యాక నేతిలో వేపిన జీడిపప్పు బాదం కిస్మిస్లు వేసుకొని 1 నిమిషం ఉడికించుకోవాలి. చివరగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మని పెసరపప్పు బియ్యం పాయసం రెడీ. ఇది వేడివేడిగా అయినా చల్లగా అయినా చాలా రుచిగా ఉంటుంది. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.